తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో మానవతా సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10 గంటల నుండి ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరం ఏర్పాటు చేశారు. దేవరపల్లి చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన వారికి ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మానవతా సభ్యులు బల్లా సూరి చక్రం, పప్పు రామారావు తదితరులు ఆరోగ్య శారీరక సమస్యలతోటి బాధపడుతున్న కొంతమందికి ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం మానవతా సంస్థ ద్వారా అందించారు. ఈ కార్యక్రమంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు బండి సూర్యప్రకాష్ రావు, అడ్వకేట్ రాజకుమార్, నాగేశ్వరరావు, మానవతా సంస్థ సభ్యులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కంటి వైద్య శిబిరంతో పాటుగా మానవతా తరఫున ఇద్దరు ఆత్మలో ఉన్నటువంటి వ్యక్తులకు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. యాదవులకు సంబంధించినటువంటి పృథ్వీ తేజకు కామెర్లు లివర్ సంబంధమైన వ్యాధులతో ఆయన బాధపడుతూ విజయవాడలో వైద్య చేయించుకున్నారు. వారికి 5,000 రూపాయలు మన మానవతా తరఫున ఆర్థిక సహాయం అందిస్తున్నాం. అదేవిధంగా మన దేవరపల్లి గ్రామానికి చెందినటువంటి పదప్రోలు మధులత అనే అమ్మాయి బిల్డింగ్ మీద నుంచి కింద ప్రమాదవశాత్తు పడిపోయి కాళ్ళు చేతులు అలాగే నడుముకి దెబ్బ తగిలి బోన్స్ సందర్భంలో ఆ అమ్మాయికి కూడా 5,000 రూపాయల ఆర్థిక సహకారాన్ని మనం మానవతా సంస్థ ద్వారా ఈరోజు అందిస్తున్నాం. ఎవరు చేస్తున్నారు హెల్ప్? మానవతా సంస్థ 5,000 ఇచ్చారు. ధన్యవాదాలు. బిల్డింగ్ మీద ప్రమాదవశాత్తు పడిపోయింది. నేనేంటంటే అమ్మాయికి నడుము ఫ్రాక్చర్ అయింది, కాళ్ళు చేయకుండా ఫ్రాక్చర్ అయింది. నేను మానవతా సంస్థని సంప్రదించడం జరిగింది. వారు 5,000 ఆర్థిక సహాయం అయితే చేశారు. దీనికి మేము చాలా సంతోషిస్తాం.